రాయ్ జగపతిరాజు గారితో మాట్లాడదాం. మీరు విద్యార్థికులు పిరమిడ్ సొసైటీకి వచ్చిన తర్వాత ఎన్నో క్లాసులు చెప్పినవారు, కాలేజీల్లోనూ యూనివర్సిటీల్లోనూ స్కూళ్ళల్లోనూ క్లాసుల్లోనూ చెప్పినవారు. నాకు తెలిసి శాకాహారం గురించి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అంతా మీలాగా తిరిగిన వారు లేరు. అలాగే జ్యోతి, ధ్యాన జ్యోతి 2 సంవత్సరాల 22లో 1 year ఫస్ట్ ఇయర్, 1 సంవత్సరం మొట్టమొదట ధ్యాన జ్యోతి, చైతన్య జ్యోతి కార్యక్రమాన్ని చేపట్టిన వారు. డూ ఆర్ డై అనే విషయంలో మీ యొక్క అభిప్రాయాన్ని చెప్పవలసిందిగాను, మీ అనుభవాలను వివరించిన కోరుతున్నాం. 5 నిమిషాల టైం. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. ఒకసారి గట్టిగా బ్రహ్మర్షి పత్రిజీకి క్లాస్ కడదాం. ఈ భారతదేశం మనందరికీ అత్యంత ప్రామాణిక గ్రంథాలు వేదాలు. వేదం ప్రామాణిక గ్రంథం. 4 వేదాలు, 4 ప్రధానమైన ఎసెన్స్ని, వేదాల యొక్క సారాన్ని 4 అంశాలుగా మనకి ఇవ్వడం జరిగింది. అందులో మొట్టమొదటిది ఇంటెగ్రిటీ. అంటే మనిషి ఏదైనా తలపెడితే, తను ఏదైనా అనుకుంటే అది పూర్తి చేయాలి. ఒక మాట ఇస్తే నేను ఇలా చేయాలి అని అనుకుంటే అది చేయాలి. ఇంటెగ్రిటీ. ఇది మనకి వేదం ఇచ్చిన 4 అంశాల్లో మొట్టమొదటిది ఇంటెగ్రిటీ, అథెంటిసిటీ, రెస్పాన్సిబిలిటీ అండ్ ఎన్రిచింగ్. ఈ 4 వేదాల నుంచి వచ్చిన మహావిషయాలు. పత్రిజీ ఉద్దేశంలో సదానంద యోగి గారు పత్రిజీతో చెప్పిన మాట ఇది, డూ ఆర్ డై. నువ్వేదైతే అనుకుంటావో అది చెయ్యి, అది పూర్తి చేయాలి. చచ్చిపోమని కాదు, మాటకి కట్టుబడి ఉండమని. ప్రతి మనిషి తనకి ఎన్నో ఆలోచనలు ఉంటాయి, ఎన్నో ఆశలు ఉంటాయి, ఆశయాలు ఉంటాయి. ఒక మంచి ఆశయం కోసం, దానికోసం తన లైఫ్ని, ఆ ఎనర్జీని, ఆ ప్రాణాన్ని అక్కడ పెడితే అది ఫలిస్తుంది. ఎలాగైతే మన పిరమిడ్ సొసైటీ అయ్యిందో, పత్రిజీ ఏదైతే అనుకున్నారో దానికోసం ఆయన శక్తిని అంతటినీ, సమస్త శక్తిని, కేవలం ఆలోచన ఒకటే కాదు, ఆయన లైఫ్ని దీనికి పెట్టారు. కాబట్టి ఈరోజు ఇంత అద్భుతమైన ఒక సంస్థ తయారైంది. ఈ భూమి మీద పత్రిజీ అంత విస్తృతంగా సామాన్యుడికి చేరి ఈ అద్భుతాన్ని అందించిన మహామనిషి ఈ 100 yearsలో ఎవరూ లేరు. అంతటి మహాద్భుతం పత్రిజీ. ఈరోజు ఈ టాపిక్ ఒక రకంగా అనిపించిన, నాకైతే జీవించాలి, జీవితం యొక్క లక్ష్యం జీవించడం. జీవితానికి వేరే ఏమీ ఎవరో ఇచ్చిన లక్ష్యాలు కాదు, తన ఎజెండా ఏంటో తెలుసుకోవడం, సోల్ ఎజెండా. ప్రతి మనిషి ఈ భూమి మీదకి అనుభవాల కోసం వస్తారు. ఎలాంటి అనుభవాలు పొందాలో అలాంటి స్వభావాలు ఉన్న అమ్మ నాన్నల్ని మనమే ఎంచుకొని వస్తాం. ఇది మౌలికంగా మనందరం జ్ఞప్తి చేసుకోవాల్సిన విషయం. ప్రతి మనిషి ఆత్మ పదార్థం అక్కడ ఉండగానే ఎలాంటి అనుభవాలు అవసరమో అలాంటి స్వభావాలతో ఈ భూమి మీద జన్మ తీసుకుంటాం. కానీ ఈ సమాజం ఒక తెలివైన ఆటని ఆడింది. అది మననే వ్యతిరేకంగా విభజించింది. తను ఏ పర్పస్తో వచ్చాడో, తను ఏ స్వభావంతో వచ్చాడో అలా జీవించడానికి అవకాశం బయట ఉండదు. ఎంచేదంటే మనం ఒక ఇమ్మెచ్యూర్డ్ సొసైటీలో ఉన్నాం, పరిణతి చెందిన సమాజంలో లేము. మనిషి యొక్క మానసిక వయస్సు 13 సంవత్సరాల దగ్గర ఆగిపోయింది. ఒక కరెన్సీ బేస్డ్ సొసైటీలో ఉన్నాం. ఇంత ప్రగతి సాధించినప్పటికీ ఆదిమభాషుడు మైట్ ఈజ్ రైట్, బలం ఉన్నవాడిదే రాజ్యం అన్నట్టుగా ఎలాగైతే బలవంతుడిదే రాజ్యం అని అన్నాడో, ఈరోజు కూడా అదే ఆట జరుగుతుంది. ఈవేళ సమస్య మూలాల్లోకి వెళ్తే ఆ మూలం ఏంటంటే ఆధ్యాత్మిక సమస్య.
ఇవాళ ప్రపంచం వ్యక్తిగత జీవితాల్లో కానీ ప్రపంచంలో కానీ మనందరం ఎదుర్కొంటున్న సమస్య మూలం అది స్పిరిచువల్ ప్రాబ్లం. మతం పేరుతోటో ఆధ్యాత్మికత పేరుతోటో జరిగినన్ని ఘర్షణలు విభజనలు ఎక్కడ జరగలేదు. ఈ భూమి మీద జరిగినన్ని రక్తపాతం మతం పేరుతో జరిగింది. మనిషిలాగా జీవించడానికి కావలసిన ఆ క్వాలిటీస్ తోటి వచ్చిన మన క్వాలిటీని మనం ఎక్సర్సైజ్ చేయకపోవడం వల్ల వచ్చిన సమస్య ఇదంతా. తనలాగా తాను ఉండడమే అత్యంత మౌలికమైన విషయం ప్రతి మనిషి జీవితంలో. ఈ భూమి మీదకి నువ్వు ఏ స్వభావంతో వచ్చావో అలా జీవించాలి. అందుకే భగవద్గీత అంతా బోధించి 18వ అధ్యాయంలో కృష్ణుడు చెప్పింది, చక్కగా అనుష్ఠింపదగిన పరధర్మం కంటే గుణరహితమైన నీ స్వధర్మాన్ని నువ్వు ఆచరించు, నువ్వులాగా నువ్వు జీవించు అని. అయితే ఏదైతే ఈ దేశం మనకిచ్చిన గొప్ప విద్యా విధానం ఉందో ఆ విద్యా విధానాన్ని నుంచి దూరంగా రావడం వల్ల ఇవాళ అనుకరణ అయిపోయి వెస్టర్న్ అయిపోయాం. మోడర్న్ కావాలి కానీ వెస్టర్న్ అనుకరించడం వల్ల వచ్చిన సమస్య తీవ్రమైంది. ఇవాళ ఎవరిలాగా ఉండడానికి అవకాశం లేని పరిస్థితి. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా, విద్యా విధానం అంతా బుర్రని పెంచడం మీదే దృష్టి పెట్టింది. మేధస్సుని అభివృద్ధి చేసుకున్నాం కానీ మానవత్వం మాత్రం ఎక్కడో లోయల్లో ఉంది. మనిషి చైతన్యం ఎదగలేదు. ఎందుకని ఎదగలేదు అంటే అదే పనిగా మనం మనస్సుని మాత్రమే పెంచి పోషించి ఎలా ఆలోచించాలో ఎలా జీవించాలో అదే నేర్పుతా, అదే ఆలోచిస్తా. తల్లి బిడ్డకి నేర్పుతున్నది ఎలా జీవించాలో, ఎలా మాట్లాడాలో, ఎలా నేర్చుకోవాలో, ఎలా తినాలో మనసునే ప్రధానంగా చేసి పెంచడం వల్ల, హృదయాన్ని అభివృద్ధి చేయకపోవడం వల్ల తనలాగా తాను జీవించలేకపోవడం ఉంది. అందుకనే వేద విద్య ఏం చెప్పిందంటే మనసు యజమానిగా ఉండకూడదు, హృదయం యజమానిగా ఉండాలి. మన జీవితానికి యజమాని మన మనస్సు కాదు, మన హృదయాన్ని మనస్సు అనుసరించేలాగా ఉండాలి. ఎలా ఫీల్ అవ్వాలో నేర్చుకోవాలి. ఫీలింగ్ ఈజ్ ద లాంగ్వేజ్ ఆఫ్ సోల్. మన ఆత్మ మనతో నిరంతరం మాట్లాడుతుంది. దాని భాష ఫీలింగ్. నీ ఎమోషన్ కాదు, మన ఫీలింగ్ని మనం ఆ డైరెక్షన్లో మనం నడిస్తే తప్పకుండా మనం ఏ పర్పస్తో ఉన్నామో, ఏ స్వభావంతో వచ్చామో ఆ స్వభావాన్ని నిండుగా పండించగలుగుతాం. నువ్వు మామిడి పండించడానికి వస్తే మామిడినే పండించగలవు, గులాబీని పూయలో. ఎక్స్క్యూజ్ మీ, మీరేదైనా మీ జీవితంలో గొప్ప అవరోధం ఎదురైనప్పుడు దాన్ని అధిగమించడానికి ఎటువంటి చర్యలు తీసుకుని దాన్ని దాటగలిగి కృతకృత్యులు కాగలిగారు? చాలా పెద్ద అవరోధాలు ప్రతి జీవితంలోనూ ఉంటాయి. నా లైఫ్లో నాకు ఇలాంటి గురువు లభించడం వల్ల, పత్రిజీ లభించడం వల్ల నాకు ఎదురైన ఒక పెద్ద సమస్య. ఆ సమస్య వచ్చినప్పుడు నేను పత్రిజీ దగ్గరికి వెళ్ళి ఆ సమస్యకి కారణం ఎవరో అని అనుకుని, మన జీవితంలో ఎదురైన ప్రతి సమస్యకి మనమే కారణం అని మనం వింటూ ఉన్నా కూడా మన లైఫ్ని మనమే క్రియేట్ చేసుకుంటాం, మన వాస్తవాన్ని మనమే సృష్టించుకుంటాము అనే ఆ మౌలిక సత్యం నుంచి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ నడుస్తూ ఉంది, ఆవిర్భవించింది. అది తెలిసినప్పటికీ కూడా ఎవరి కారణంగానో నాకు ఇలా జరిగింది అనుకుని ఆ వ్యక్తి పట్ల ఏమో చేయాలని నేను పత్రికారిని కలిసి నేను మాట్లాడితే ఆయన ఏమన్నారంటే, నా పర్సనాలిటీ డెవలప్మెంట్కి ఒక 35 సంవత్సరాల క్రితం నేను ఈ విషయాన్ని ఆచరించాను నాయన, అది నీకు కూడా ఉపయోగపడితే ఉపయోగించుకో అని చెప్పి ఆయన ఆ రోజు రాసి ఇచ్చారు. అదేంటంటే, ఎప్పుడూ రియాక్ట్ అవ్వద్దు, నెవర్ రియాక్షన్ అని రాశారు. REACTION. ఎప్పుడు రియాక్ట్ అవ్వద్దు అని ఆ సి అనే లెటర్ని, REACTION అని రాసి ఆ సి అనే లెటర్ని కిందకి గీత గీసి ఆ సి నుంచి మొదలు పెడితే మిగిలిన లెటర్స్ అన్నీ రాస్తే అది క్రియేషన్ అవుతుంది. రియాక్షన్, క్రియేషన్. ఎప్పుడు రియాక్ట్ అవ్వద్దు. రియాక్షన్ పురుషోత్తముడు అని రాశారు, క్రియేషన్ పురుషోత్తముడు. ఇది నీ పర్సనాలిటీ డెవలప్మెంట్కి ఉపయోగించుకుంటే, నేను ఉపయోగించుకున్నాను, నీకు ఉపయోగపడితే ఉపయోగించుకో అన్నారు. జీవితంలో ఎలాంటి
కష్టం సమస్య వచ్చినా నేను ఈ సూత్రాన్ని ఒకసారి మననం చేసుకుని మళ్ళీ ఆ రియాక్టివ్ మోడ్లోకి వెళ్ళకుండా నన్ను నేను సముదాయించుకునే పరిస్థితి వారి ద్వారా నేర్చుకున్నాను సార్.